పేరు యాదే. ఇగో పారకాల నుంచి బట్టి ఏ లేబర్కైనా ఏ ఇబ్బంది అయింది. అప్పుడు కేసీఆర్ దందన అంత ఇంత నడుస్తుండే, ఆ దంద నడకుండా అయింది. ఏదైనా కానీ చిన్నల నుంచి పెద్దల దాకా మొత్తం ఖరాబే ఉన్నది, కానీ పని అయితే మంచిగా ఏది లేదు. ఉన్న వాస్తవానికి అయితే మిడిల్ క్లాస్ వాళ్ళకి అయితే ఇప్పుడు బతికేది కష్టం ఉంది. ఒక్కొక్కరికి అయితే ఏ ఇబ్బంది అప్పుడే అంత ఇంత ఉండే, ప్లాట్లో దందో అవి చేసుకుని చిన్న పనులు ఎటు చేస్తుండే. వాళ్ళకి దొరికినప్పుడు మాకేం దొరుకుతుంది సార్? ఏ పని ఏం లేదు, ఉన్న వాస్తవం కాదు. పేదలకే లాసం సార్ అంతా. రుణమాఫీ సగం చేసిన సగం చేయలేడు. రైతు బంధు లేదు, ఏది లేదు. ఇది చేస్తా అది చేస్తా అన్నాడు. ఆడవిళ్ళకేమో బస్సులు ఇచ్చాడు. ఆ ఆడలకు మొగోళ్ళకి 20 లేకుండా అయిపోయింది మొత్తం. అది అటే ఉన్నది. ఈ సగం చేసి రైతు బంధు ఇటే ఉన్నది. రైతు బంధు చేస్తాడు అటే పోయింది. చేవెళ్ళకి ఇక్కడ మీటింగ్ పెట్టినప్పుడు సీఎం గారు ఇక్కడ ఇచ్చిన హామీలు ఏంటి? హామీలు ఇచ్చాడు అంతా తేవలేనేమో. అంతా అందరి తెలంగాణ అన్నప్పుడు మంచి మంది కింద ఊళ్ళు ఉన్నాయి, 40 ఊళ్ళ కాలకి చెప్పింది అదే. 6 గంటలకి అవే ఉన్నాయి. 2 ఇప్పుడు విద్యుత్ అన్న ఒకటి అది చేసాడు. కొంతమందికి వచ్చినాయి, కొంతమంది రాలేవు. మళ్ళీ ఇది గ్యాస్ అన్నది 2 రుణమాఫీ సాయం ఎట్టే ఉన్నది. డబుల్ బెడ్రూమ్ ఇప్పటికి లేదు. వాళ్ళకు మళ్ళీ ఆన్లైన్ వెరిఫై చేస్తా అంటున్నాడు. అవి ఇస్తా అంటాడు, ఇవి ఇస్తా అంటాడు. వానికి భూమి లేనాడు, ఇల్లు ఈ జమాన భూమి లేనాడు ఉన్నాడు, ఇల్లు లేని ఉన్నాడు. అన్ని ఏరియా చూసా లాస్ట్కి వస్తే ఏమి ఇస్తారు సార్? ఏం లేదు, అది గిట్ట ఏం లేదు. మరి ఇంకా ఏం చేస్తాడో ఒక్క సంవత్సరానికి గింతున్నది. 5 ఏళ్ళ కాలంటే ఇంకా ఆగమాగం ఉన్న బతు. ఒకప్పట్లో కాంగ్రెస్ అంటే ఇందిరా మిల్లులు చాలా వరకు ఇచ్చింది కదా, ఇప్పుడు కూడా ఇంకా టైం ఉంది, 4 సంవత్సరాలు ఇస్తారు. అప్పుడు చేసాడు, ఆ వయసు లాగా చేసాడు. ఎవరు అన్నదా? అందులో అప్పుడు చక్కగా ఉన్నప్పుడు అందులో ఓటు చేసి దమ్పాటి అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు 10 ఏళ్ళు ఇంటికి అవుతుంది. ఉన్న బతుకులో వచ్చి లాస్ట్ మనం వచ్చినట్టు అయిపోయింది. అంతకన్నా మించి ఏదైనా కదా ఉంది. ఇది వస్తే మళ్ళీ ఇంటికే 10 ఏళ్ళు ఇంటికి ఇక అంతకన్నా మించి ఏం లేదు. ఆడున్న ఇంకా న్యాయం ఉంటుంది, యథార్థం ఉండే. చేసేంటే ఉన్న కాడికి అదో దంద నడుస్తుంది, రూపాయి పోతుండే. ఇది పోయింది, అది పోయింది. లాస్ట్కి వస్తే మనం సావలేక బతకలేక వస్తున్నాం. ఏది చేయాలి సార్? చేసుకోమంటే వేస్ట్. చేవెళ్ళలో ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యే గారు కాళీ యాదయ్య గారు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఏ విధంగా సహాయం చేస్తారంటారు? ఏమీ చేస్తాడు. ఆయన ఏం చేయలేడు, అని ఇవాళ ఏం చేస్తలేడు. సప్పుడు దాకా ఉండాలి, చేయాలి. చేస్తా అంటే ఎవరికి ఏం చేయలేదు. అది కూడా ఏడున్నది కానీ ఉన్నది, ఇంకేం చేస్తాం? ఈ రోడ్లే చక్కగా లేవు. ఎంతమంది జనం చచ్చిపోతారు, ఏం కదా చేస్తాం? రోడ్లే చక్కగా లేవు, వాడు ఇంకా ఆలయం చేస్తారు సార్. అప్పటి నుంచి చూసినా రోడ్ అట్లే ఉంది. ఈ చివరి నుంచి వాడి కొడంగల్ దాకా ఉన్నది. ఎంతమంది చచ్చిపోతారు? ఇక్కడ మన అప్ప జంక్షన్ నుంచి పడితే ఆడ దాకా మన మనీ కూడా దాకా 20 చక్కలేదు. ఎంతమంది చూస్తలేదా మీరు? అంటే ఇప్పుడు ఏదైనా సహాయం కావాలని వెళ్తే చేస్తారంటారా ఎమ్మెల్యే గారు? మనం ఏం చేస్తాం? మనదే మనకు చక్కలేదు. ఇంకా ఆ రోడ్ దాకా మాకు ఏం దాకా. ఇప్పుడు మాకు పార పని చేసుకోవడానికి మాకే పని సక్కలేదు. మేము ఆడదాకా పోతామా, మేము అడుగుతామా? అంతకు మనం మా పూటకు మాకే సక్కలేదు. మేము రోడ్డు మేము మతం అడుగుతా అవుతుందా? మంత్రిత్వం కాదు, మాతోనే ఏమవుతుంది అని వేస్ట్ సార్. ఈ జనం మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే అంతే కథ. మనకి ఎవరైతే ఏమైనా మంచి చేస్తే, జనం మంచి చేస్తే మంచిగా మెచ్చుకుంటారు. కానీ చెడు చేస్తే ఎవరు చేస్తారు? ఎవరైనా అంతే. మనకు మంచిగా వెళ్ళాలి. యా ప్రభుత్వం అయినా మంచి చేస్తే మనం మంచిగా కలవాలి, కానీ చెడు చేయాలంటే ఎవరు అనుకోరు. అంతే కదా సార్? ఇప్పుడైతే ఏం లేదు సార్. ఉన్న వాస్తవం కానీ ఏడున్నది కానీ ఉంది, సగం అటే ఉంది. అది చేస్తా ఇది చేస్తా అంటారు, ఏడున్నది కానీ ఉంది. పింఛన్ వస్తుంది అని ఆశపడి అని తిరిగితే పింఛన్ లేదు, ఏం లేదు. పింఛన్కి దరఖాస్తు చేశారా? అవును. ఏమైంది మరి? ఎందుకని ఏమైందో ఏమో తెలియదు. గ్రామ పంచాయతీ ఆఫీస్కి తిరిగితే, ఇక్కడ తిరిగితే, ఈ సేవలు అప్లై చేసినట్టు ఇంతవరకు ఏం లేదు. మరి ఇప్పుడు ఈ సంవత్సర కాలంలో చూసుకుంటే కాంగ్రెస్ హయాంలో మీకు ఏమేమి అందాయి అంటారు? ఏం కాలేదు. బస్ ఫ్రీ ఉంది. బియ్యం అయితే వచ్చేసి మున్పటిలాగానే వస్తున్నాయి. ఇంకా ఏది ఏం లేదు. కరెంట్ ఫ్రీ ఏం లేదు. గ్యాస్ 500కి రావట్లేదు. గ్యాస్ లేదు, ఏం లేదు. అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చెప్పిన 6 గ్యారెంటీలలో 3 ప్రవేశపెట్టారు. ఆ 3 కూడా అందరు ప్రజలకు అందట్లేవు అంటారా? ప్రస్తుతం అయితే ఒకటి బస్సు వస్తుంది అంతే, మిగతా ఇంకేం లేదు. మరి ఇంతకుముందు కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎలా ఉంటుండే? రైతు బంధు అవన్నీ పడుతుండే. అప్పుడేం స్కీమ్లు ఉన్నాయని. పొలం ఉందా సార్ మీకు? ఉంది. నాయన పేరు మీద ఉంది. నాయన చనిపోయింది, ఇప్పుడు మా పేరు చేసుకున్నాం. రుణమాఫీ జరిగిందా? రుణం ఏం లేకుండే మాకు రుణం ఉందండి. రుణమాఫీ రైతు పంటకి రుణం ఉన్నోళ్ళకి వస్తుంది. రుణం లేదా? పింఛన్ కోసం తిరుగుతున్నా, నాకు ఏం ఆధారం లేదు. వస్తే పింఛన్ వస్తే ఇక రేవంత్ రెడ్డి అన్న ఇప్పుడు పింఛన్ కావాలంటారు మీరు? పింఛన్ కోసం తిరుగుతున్నా. ఇల్లు లేదు, జాగా ఉంది. జాగా ఇక్కడ ఇందిరమ్మ ఇల్లులు ఏమన్నా అప్లై దరఖాస్తు చేస్తారా మీరు? ఇందిరమ్మ ఇల్లులకి అన్నీ అప్లై రాసి ఇచ్చిన కదా అండి. ఇంటికి వచ్చి సర్వే చేసుకోపోయింది కదా, రాజనం. ఖాళీ జాగా ఉంది, ఒక ఇల్లు కట్టుకున్నాలి. ఇప్పుడైతే రెంట్కున్నాం. జాగా ఉన్న వాళ్ళకి ఇల్లు స్థలాలు ఇల్లు ఇస్తా అని చెప్పారు కదా. ఇక అదృష్టం, ఇక ఇల్లు కట్టుకుంటాం. నమస్తే అమ్మా. మీ పేరు సార్? నా పేరు కుమార్. ఏం చేస్తుంటారు? సెక్యూరిటీ జాబ్. ఎలా ఉందంటారు ఇప్పుడు మీ చూసుకుంటే మీ వర్క్ ఎలా ఉంది? బాగుంది వర్క్. రోజు ఎప్పటి నుంచి చేస్తుంటారు?
నేను 10 years. మరి మన రాష్ట్రంలో చూసుకుంటే ఇప్పుడు కాంగ్రెస్ పాలనలో రేవంత్ రెడ్డి గారి హయాం ఎలా ఉందంటారు? రేవంత్ రెడ్డి ఆమె ఏం బాగాలేదండి. రేవంత్ రెడ్డి పాలన బాగాలేదు. ఏంటంటే లేడీస్కు ఫ్రీ టికెట్ పెట్టి చాలా తప్పని చేసిండు. అదే ఫ్రీ టికెట్ లేకుండా ఉంటే ఆర్టీసీ బాగుపడేది. దానివల్ల మాకు చాలా ఇబ్బంది అవుతుంది. మరి ఇలా చూసుకుంటే రేవంత్ రెడ్డి గారు సీఎం అయిన 100 రోజులలో 6 గ్యారెంటీలు ఇస్తా అని చెప్పారు కదా, ఒక 3 వరకు ఇస్తారు. ఇప్పుడు ఆ 3 కూడా అందరికి అందట్లేవు అంటున్నారు. మరి మీ కుటుంబానికి ఎంతవరకు అందుతున్నాయి అంటారు? మాకు లేదండి, అందలేదు. మీ కుటుంబం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం లేదంటారా? ఉంది, వాళ్ళకి ఉచిత బస్సు ప్రయాణం ఉంది. మరి ఉచిత కరెంటు, 500 గ్యాస్ సిలిండర్ ఇవి అందుతున్నాయి 2 కూడా? లేదండి. దరఖాస్తు చేశారా? చేసాం కానీ ఇంకా రాలేదు. రాలేదు. ఇస్తా అన్నాడు కానీ ఇవ్వలేదు. అది వచ్చిన తర్వాత ఏమో చెప్పలేదు. అంటే ఇప్పుడు ముందు వచ్చే 4 సంవత్సరాలలో ఇంకా కాంగ్రెస్ పాలన ఎలా ఉండాలనుకుంటున్నారు మీరు? మీ మాటలో చెప్పండి. కాంగ్రెస్ పాలన అంటే ముందు ఫ్యూచర్ కాంగ్రెస్ వస్తే ఇంకా బాగుపడాలి. మీ పేరు సార్? గోపాల్. ఏం చేస్తుంటారు సార్? వ్యవసాయం చేస్తాం. ఎలా ఉంది సార్ ఇప్పుడు మన రైతుల పరిస్థితి చూసుకుంటే? రైతు బంధు వేయనందుకు బాధపడుతున్నారంటారా? బాధపడుతుంది. కేసీఆర్ గారు హయాంలో ఇచ్చారు, రేవంత్ రెడ్డి గారు వచ్చారు, రైతు బంధు తీసేశారు. మరి దానికి బాధ అవుతుందంటారా? రైతు బంధు తీసేసినందుకు బాధ చేస్తాం. ఇప్పుడు వచ్చే నెలలో రైతు భరోసా ఇస్తా అన్నారు కదా, ఇస్తే సంతోషమే. ఇంకేముంటుంది. ఎవరైనా ఎంతవరకు ఉంది సార్? మీ పొలం ఎంతవరకు ఉందండి? 2 ఎకరాలు. రైతు రుణమాఫీ జరిగిందంటారు సార్? ఎంతవరకు జరిగింది? 1,50,000 వరకు. 1,50,000 వరకు జరిగింది. సంతోషమేనా? సంతోషం. ఇంకేం కావాలంటారు సార్ ఇప్పుడు కాంగ్రెస్ పాలనలో? ఇంకా మీకు ఏం కావాలంటారు రైతులకి? ఒక 2 విషయాలు ఏమన్నా? ఇప్పుడైతే రైతు బంధు, రైతు బీమా అవి ఇస్తే, రైతు బీమా భరోసా పెట్టారు కదా, అది 2 ఇస్తే, ఆ 2 ఇస్తే ఓకే అంటారా? మరి ఇప్పుడు చుట్టుపక్కల గ్రామాలలో కూడా ఇందిరమ్మ ఇల్లులు ఎంతవరకు డెవలప్ అవుతున్నాయి అంటారు? అంటే అసలు దరఖాస్తు చేశారా ప్రతి గ్రామంలో కూడా ఇంటింటికి తిరిగి? దరఖాస్తు చేసారు కానీ ఇంకా స్టార్ట్ కాలేదు. ఇందిరమ్మ ఇల్లు అనేది ఇంక ఇవ్వట్లేదు కదా, ఇంకా స్టార్ట్ చేయలేరు, ఇంక ఇవ్వట్లేదు. కాంగ్రెస్ హయాం ఇంకా ముందు వచ్చే 4 సంవత్సరాలు బాగుందని మరి భావిస్తున్నారా? ఇక చూద్దాం, ముందు చెప్పలేము కదా ఎట్లా పాలిస్తారు అనేది, మనకి తెలియదు. ముందు చూస్తే తెలుస్తుంది. వెయిట్ చేస్తా అంటారు. నమస్తే సార్. మీ పేరు సార్? పాండు సార్. ఏం చేస్తుంటారు సార్? ఐరన్ షాప్ సార్. ఇంకేం చేస్తుంటారు? ఏం లేదు సార్. వ్యవసాయం కానీ ఇంకేమైనా ఉందంటారా? భూమి లేదు, ఏం లేదు సార్. ఓన్లీ ఐరన్ షాప్ చేస్తారు సార్. సొంత ఇల్లు ఉందండి? సొంత ఇల్లు అంటే కొంచెం ఉంది సార్. ఎలా ఉంది ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రం చూసుకుంటే కాంగ్రెస్ పాలన ఏడాది గడుస్తున్న కొద్దీ రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన 6 పథకాల గ్యారంటీలు కూడా ఇంతవరకు నెరవేరలేవు. వీటిపైన ఏమంటున్నారు ప్రజలు? వీటిపైన ఒక్కటి గిట గ్యారంటీ గిట ఇవ్వలేరు. ఇక్కడ వచ్చే వాళ్ళ అవుట్ వల్ల విచారణ చేస్తుండ్రు. గ్యాస్ పైసలు కొంతమందికి పడ్డాయి, కొంతమందికి పడలేవు. ఎందుకు పడతలేవు అంటారు? కొంతమందికి పడి అన్ని సక్రమంగా ఉన్న, కొంతమంది పడట్లే అంటున్నారు కదా. నాకు పడలేవు, కొంతమందికి పడలేవు. కొన్ని గ్యాస్ శాంక్షన్ అయినాయి, 250 పేపర్లు వచ్చినాయి. అయితే మొత్తం చేవల మండలానికి మొత్తం ఇవ్వాలి కదా, 250 పేపర్లు వచ్చినాయి. ఇంకా తజ్మయ్యి ఇంకా రాలేవు. ఎందుకంటే అంటే ఇవి కూడా విడతల వారు చేస్తారంటారా లేకుంటే ఆపేస్తారంటారా? అయితే చేస్తారు అనుకుంటున్నా కానీ ఆపితే ఆపవచ్చు సార్. బియ్యం అయితే కరెక్ట్ ఇస్తుండు. ల్యాండ్ షాప్ భూమి లేదు. పొద్దుగాలు వేసి ఇస్త్రీ చేసుకోవాలి, పొద్దుగా ఉండాలి. బాగా చలి ఉంది ఇక్కడ. ఏదంటే ఇక్కడ బిజినెస్ ప్రకారంగా ఎక్కువ చేసుకోమంటుంది. అంటే ఇప్పటివరకు మీకు ఏమనిపిస్తుంది రేవంత్ రెడ్డి గారి పాలన మీద ఈ సంవత్సరంలో? రేవంత్ రెడ్డి సీఎం అయ్యి సంవత్సరం అయిపోయింది. ఒక్క పథకం గిట నాకు రాలేదు. కేసీఆర్ 10 ఏళ్ళు ఉన్నప్పుడు గిట ఒక్క పథకం గిట రాలేదు. 10 గజాల జాగ గిట రాలేదు. ఒక ఇల్లు రాలేదు. ఒక రూపాయి గిట రాలేదు. గవర్నమెంట్ నుంచి తరపు నుంచి ఒక్క రూపాయి గిట హామీ రాలేదు. ఏం రాలేదు. ఒక్క పథకం గిట రాలేదు. కేసీఆర్ ఉన్నప్పుడు రాలేదు. రేవంత్ రెడ్డి సంవత్సరం అయిన గిట ఒక్క పథకం గిట రాలేదు సార్. ఏం రాలేదు సార్. మరి ఇప్పుడు చూసుకుంటే మీ మాటలు చెప్పండి. ఇప్పుడు మన అంతకుముందు కేసీఆర్ గారి పాలన బాగుందంటారా? ఇప్పుడు ఈ సంవత్సరంలో రేవంత్ రెడ్డి గారి పాలన బెటర్ అంటారు? ఇప్పుడు అన్ని విధాలుగా చూసుకుంటే ఇల్లీగల్ పోతే ఇప్పుడు గవర్నమెంట్ భూములు ఉన్నాయి అన్నీ లాక్కొట్టిండు. అన్నీ లాక్కొని అన్నీ ఎవరెవరికి ఇల్లు లేవో వాళ్ళకు ఇద్దామని ప్లానింగ్ చేస్తుండు. కాకపోతే ఇంకా టైం పడుతుంది ఇవ్వడానికి. చేవాళ్ళు అయితే గవర్నమెంట్ కోటాస్ అయితే ఎవరికి లేవు, అపార్ట్మెంట్స్ లేవు. ఈ సంవత్సరము చేవల్ల అపార్ట్మెంట్స్ చేస్తే బాగుంటుంది. రేవంత్ రెడ్డి సార్.